సూర్యుడు 4.5 బిలియన్ ఇయర్స్ కి ముందు ఒక చిన్న స్టార్ గా పుట్టి కాలక్రమేణా తన శక్తిని పెంచుకుంటూ ఇవాళ మన సౌర కుటుంబంలోనే ఒక పెద్ద దిక్కులా మారిపోయాడు. సెకనికి కొన్ని లక్షల కోట్ల టన్నుల ఎనర్జీని ఉత్పన్నం చేస్తూ మనందరికీ వేడిని, వెలుగుని, జీవించడానికి శక్తిని అందిస్తున్నాడు. సూర్యుడి లాంటి ఒక నక్షత్రం ఎలా పుడుతుంది, ఒక భారీ నక్షత్రం చనిపోయి బ్లాక్ హోల్ గా ఎలా మారుతుంది అని మనం గత వీడియోల ద్వారా తెలుసుకున్నాం. మరి మన సూర్యుడు ఏ విధంగా చనిపోతాడు, ఆ స్థితిలో మనం ఫేస్ చేయవలసిన పరిస్థితులేంటి, మన భూమిని కాపాడుకోవడానికి మన ముందున్న మార్గాలేమున్నాయి, అసలు మనం సూర్యుడిపై ఆధారపడకుండా బతకలేమా? ఇలాంటి అద్భుత విషయాలని ఈ చిన్న వీడియో ద్వారా కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1990s లో సూర్యుడి బ్రైట్నెస్ ని, దాని మాస్ ని, అదేవిధంగా సూర్యుడి నుంచి వినిపించే సౌండ్ ని బట్టి మన సూర్యుడి జీవితకాలం 12 బిలియన్ ఇయర్స్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటికే దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ నుండి నిర్విరామంగా వెలుగుతున్న మన సూర్యుడు పుట్టినప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండేవాడంటే తన చుట్టూ తాను తిరగడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పట్టేదట. రాను రాను స్పీడ్ ని తగ్గించి సైజ్ ని పెంచి హీట్ అండ్ ఎనర్జీని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాడు. అయితే రానున్న 1 బిలియన్ ఇయర్స్ లో మన సన్ సైజ్ ఎక్కువై ఎర్త్ పై టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుందట. ఎర్త్ పై ఉన్న అట్మాస్ఫియర్ లోని మాయిశ్చర్ హీట్ ని ట్రాప్ చేసి బయటికి పోనివ్వకుండా ఉంచుతుంది. అది ఎలా కనిపిస్తుందంటే భూమిపై ఏదో ఎర్రటి శాలువ కప్పినట్లుగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే వెదర్ లో టెంపరేచర్ ఎక్కువ అవుతుందో సముద్రాలలోని నీరు ఆవిరి అయిపోతుంది. అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ ఇంకా పెరుగుతుంది. ఫలితంగా ఆ పెరిగిన అట్మాస్ఫియర్ లోని మాయిశ్చర్ ఇంకా ఎక్కువ హీట్ ని ట్రాప్ చేస్తుంది. ఇదే సైకిల్ రన్ అవుతూ భూమి మీద టెంపరేచర్స్ బాగా పెరిగిపోతాయి. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ విధంగా రాను రాను ఎర్త్ పై ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి గ్లోబల్ డెజర్ట్ గా మారిపోతుంది. ఆ టైంలో కేవలం మనం అండర్ గ్రౌండ్ లో మాత్రమే తలదాచుకోవాల్సి వస్తుంది. సూర్యుడి ఏజ్ 10 బిలియన్ ఇయర్స్ అయ్యేసరికి భూమిపై నీరంతా ఆవిరైపోయి జీవరాశి మొత్తం నాశనమవుతుంది. అయితే బై ఛాన్స్ మానవులు మాత్రం తమ తెలివితేటలను ఉపయోగించి అప్పటి వరకు ఇంకా జీవించగలిగితే వారికి మాత్రం ప్రతిరోజు నరకమే కనిపిస్తుంది. ఇంతటితో కథ ముగిసిపోలేదు. అసలు కథ ముందుంది. అదేంటంటే ఇప్పటిదాకా సన్ దగ్గర హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటేనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇక ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని ఖర్చు చేసి మన సన్ తన సైజ్ ని ఇంకా పెంచుకొని రెడ్ జెయింట్ గా మారతాడో అప్పుడిక ఎర్త్ భయంకర అగ్నిగోళంగా మారిపోతుంది. మన సూర్యుడు లాంటి ఒక యావరేజ్ స్టార్ అప్పటి వరకు హైడ్రోజన్ ఆటమ్స్ ప్రొడ్యూస్ చేసిన హీలియం ని తిరిగి తన టెంపరరీ ఫ్యూయల్ గా మార్చుకొని దాదాపు 2 బిలియన్ ఇయర్స్ వరకు ఇలా రెడ్ జెయింట్ స్టేజ్ లో ఉండిపోతాడు. ఈ హీలియం ఇగ్నిషన్ ప్రాసెస్ ఈ విధంగా ఒక హార్ట్ బీట్ లా కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో సన్ తన మొదటి తర్వాత ప్లానెట్ అయిన మెర్క్యూరీ మరియు వీనస్ ని తీసేసి ఎర్త్ కి చాలా దగ్గరలో వస్తాడు. ఇక ఈ స్టేజ్ లో మెర్క్యూరీ మరియు వీనస్ లాగానే మన ఎర్త్ కూడా సన్ లో కలిసిపోతుందా లేదా అన్నది శాస్త్రవేత్తల మధ్య ఒక చర్చనీయాంశమైంది. అంత పెద్దగా మారిన సన్ తన దగ్గరికి వచ్చాక ఎర్త్ తప్పకుండా సూర్యుడిలో కలిసిపోతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ ఈ యూనివర్స్ లో కాయ్ సిడ్నీ అనే సన్ సైజ్ లో ఉన్న ఒక రెడ్ జెయింట్ స్టార్ తన ఎండింగ్ స్టేజ్ లో ఇదే విధంగా పల్సువేట్ చేయటం గమనించారు శాస్త్రవేత్తలు. వారికి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ స్టార్ రెడ్ జెయింట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఒక ప్లానెట్ ఆ స్టార్ చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉంది. దీన్ని బట్టి మన సన్ రెడ్ జెయింట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఎర్త్ సన్ లో కలిసిపోకుండా తప్పించుకుంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదెలాగంటే ఈ రెడ్ జెయింట్ స్టేజ్ లో సన్ నుండి వచ్చే సోలార్ విండ్ చాలా హెవీగా ఉంటుంది. మనం గనక లక్కీ అయి అందులో 30% విండ్ మన భూమి వైపు రాగలిగితే మన ఎర్త్ ఆర్బిట్ ని అది ముందుకు తోసేస్తుంది, సూర్యుడిలో కలిసిపోకుండా కాపాడుతుంది. లక్కీనో అన్లక్కీనో మనకెందుకు బ్రదర్, రెడ్ జెయింట్ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి టోటల్ జీవరాశి అంతా నాశనమవుతుందని మీరే చెప్తున్నారు.
మరి అలాంటప్పుడు ఎర్త్ సూర్యుడిలో కలిసిపోతే ఏంటి, కాకపోతే ఏంటి, అప్పటికి మనమే ఉండం కదా అనే మీకో సందేహం రావచ్చు. కానీ మానవుడు ఆశావాది. తను బ్రతకగలిగే ఏ చిన్న ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవడానికి ఇష్టపడాడు. అందుకే ఇప్పటి నుండే ఈ సువిశాలమైన విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఒకవేళ అలాంటి ప్లానెట్ని కనుక్కుంటే సన్ యొక్క రెడ్ జైంట్ స్టేజ్ కంటే ముందే ఈ ప్లానెట్ని వదిలి వెళ్ళిపోవాలి. ఈ వెతుకులాటలో మన ముందున్న మొదటి గ్రహం మార్స్. అక్కడ జీవం బ్రతకగలదా లేదా అని తెలుసుకోవడానికి నాసా వాళ్ళు రోవర్ని ప్రయోగిస్తే తర్వాత కొద్ది రోజుల్లోనే మంగళయాన్ అనే అద్భుత ప్రయోగం ద్వారా మన ఇస్రో శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతో సొంత టెక్నాలజీతో మార్స్ని చేరుకొని ప్రపంచానికి మన సత్తా ఏంటో చాటి చూపించారు. కాకపోతే ఎర్త్ లాగా మ్యాగ్నెటిక్ లైన్స్, ఓజోన్ లేయర్ అక్కడ ఉండవు. కాబట్టి రేడియేషన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ని కూడా కనిపెట్టాల్సి ఉంటుంది. కృత్రిమంగా ఆక్సిజన్ని సృష్టించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో సమస్యలున్నాయి. ఒకవేళ అచ్చం భూమి లాంటి మరో గ్రహాన్ని కనుక్కున్న తర్వాత వచ్చే మరో సమస్య ఏంటంటే ఇన్ని వందల కోట్లున్న ఈ ప్రపంచ జనాభాలో అక్కడికి ఎవరిని తీసుకెళ్లగలం, ఎంతమందిని తీసుకెళ్లగలం? కానీ మానవ జాతి ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే అవుట్ ఆఫ్ సోలార్ సిస్టంలో ఎగ్జాక్ట్లీ ఎర్త్ లైక్ ప్లానెట్ని కనుక్కొని లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగి అక్కడికి వెళ్ళాలి. లేకపోతే మార్స్ పై ఆక్సిజన్, వాటర్, యాంటీ రేడియేషన్ సూట్స్ లాంటివి డెవలప్ చేసి అక్కడికైనా వెళ్ళగలగాలి. ఒకవేళ సన్ ఇంకా ఎక్స్పాండ్ అయిపోతే హ్యాబిటబుల్ జోన్ కూడా ఇంకాస్త ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఆ టైంలో మనం బతకాలంటే సాటర్న్ దాకా ఇలాగే షిఫ్ట్ అవుతూ వెళ్తూ ఉండాలి. కానీ మిమ్మల్నందరినీ ఆశ్చర్యపరిచే మరో అద్భుతమైన ఐడియా శాస్త్రవేత్తల మధ్యలో ఆల్రెడీ మెదిలిపోయింది. అదేంటంటే అంత ఎక్స్పెన్స్ ని పెట్టి అందరినీ షిఫ్ట్ చేయడం కన్నా ఈ టోటల్ ఎర్త్ మొత్తాన్ని షిఫ్ట్ చేస్తే, ఎర్త్ మొత్తాన్ని షిఫ్ట్ చేయటమా? అదేలా? అయినా ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ మూవీనా, మనకేదనిపిస్తే అది చేసేయడానికి అని మీరు అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ కాదండి, ఇదంతా నిజంగా చేయగలమని శాస్త్రవేత్తలు నిరూపించేశారు. 1 లేదా 2 పెద్ద స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా అంతరిక్షంలో తమ ఇష్టమొచ్చే డైరెక్షన్స్ లో తిరిగే ఆస్ట్రాయిడ్స్ లో ఒక దాన్ని తీసుకొచ్చి మన ఎర్త్ కి దగ్గర నుండి తీసుకెళ్లడం ద్వారా మ్యాగ్నెటిక్ పవర్ తో ఎర్త్ యొక్క ఆర్బిట్ ని చేంజ్ చేసి కరెక్ట్ గా జీవం ఉన్న హ్యాబిటబుల్ జోన్ లోకి తీసుకెళ్లొచ్చట. థియరిటికల్ గా ఇది సాధ్యం అని నిరూపించబడింది కూడా. నిజంగా ఎంత గొప్ప ఐడియా కదా. ఈ విధంగా సూర్యుడి చివరి దశలో కూడా మనం అలాగే బ్రతికి ఉండే అవకాశం ఉంది. కానీ ఇంత చేసినా మనకి ముప్పు పూర్తిగా తప్పిపోలేదు. రెడ్ జైంట్ గా మారి ఎక్స్పాండ్ అయిపోయిన సన్ తన కోర్ గ్రావిటీని కోల్పోయి వైట్ డ్వార్ఫ్ స్టార్ గా అయిపోతాడు. ఆ టైంలో సన్ యొక్క సైజ్ ఎర్త్ సైజ్ కి మారిపోతుంది. ఎప్పుడైతే వైట్ డ్వార్ఫ్ గా మారతాడో అప్పుడు సన్ దగ్గర ఇక ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉండదు. ఈ స్టేజ్ లో మన స్టార్ చాలా సంవత్సరాలు అలాగే జీవించగలడు. కానీ అప్పటిదాకా సూర్యుడి వేడితో, ఎనర్జీతో బ్రతికే మనం ఇప్పుడు సూర్యుడు వెలుతురు, వెచ్చదనం లేకుండా ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలకు వచ్చిన మరో అద్భుతమైన ఐడియా ఏంటంటే సూర్యుడిలో ఎనర్జీకి కారణమయ్యే న్యూక్లియర్ ఫ్యూజన్ ని ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తే. ఇదేమంత కష్టమైన పని కాదు. ఆల్రెడీ మన వాళ్ళు న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా ఎనర్జీని ఇప్పటికే ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నారు. అంటే సూర్యుడిపై ఇంకెప్పటికీ ఆధారపడకుండా మన సొంత ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకుని బ్రతకడం అన్నమాట. రీసెంట్ గా ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీని గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. ఆ రీసెర్చ్ టీంలో మన ఇండియన్ సైంటిస్ట్ ఉండడం మనం గర్వించదగ్గ విషయం. మీకు ఆ ఆర్టికల్ని చదవాలనిపిస్తే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు టైం ఉన్నప్పుడు చదవండి. ఏది ఏమైనా ఆ దేవుడు సృష్టించిన పర్ఫెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్ క్రియేషన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సృష్టించుకోవటం మానవుడి వల్ల కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఫ్రెండ్స్, సూర్యుడి చివరి రోజుల్లో భూమి యొక్క పరిస్థితి, ఆ సమస్యలను అధిగమించడానికి మన ముందున్న కొన్ని మార్గాలు. ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. ఇది గనక మీకు నచ్చితే లైక్ చేసి మా అమేజింగ్ వరల్డ్ ఇన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ అద్భుత విషయాలను షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.